రాజ్యాంగ పరంగా లభించిన హక్కుల కోసం కుల గణన జరిపి దళితులకు న్యాయం చేయాలని భీమసేన వ్యవస్థాపకులు రవి సిద్ధార్థ్ డిమాండ్ చేశారు. ఆదివాసీ అంటరాని కులాలకు న్యాయం చేయాలని కోరితే విశాఖలో ఆ సంస్థ సభ్యులు నిరసన దీక్ష చేపట్టారు. నల్ల వస్త్రాలు ధరించి రాజ్యాంగ హక్కులు కాపాడాలని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా రవి సిద్ధార్థ్ మీడియాతో మాట్లాడుతూ సమాజంలో ఆదివాసులు దళిత వర్గాలపై లక్షలాది అట్రాసిటీ దాడులు, వేలాదిగా అత్యాచారాలు జరుగుతున్నా ప్రభుత్వాలు సరిగ్గా స్పందించడం లేదని ఆరోపించారు. కులగణన జరిపి జనాభా ప్రాతిపదికను తమకు ఉద్యోగాలు కల్పించాలని, బ్యాక్లాగ్ పోస్టులు భర్తీ చేయాలని, ప్రతి జిల్లాకు 2 సాంఘిక సంక్షేమ విద్యాలయాలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఈరోజు వినాయక చవితి దేశ ప్రజలందరూ కూడా చాలా సంతోషంగా వీధి వీధి వాడల సంతోషంగా వినాయక చవితి జరుపుకుంటున్నారు. కానీ దురదృష్టకరం ఏంటంటే ఈ దేశంలో ఆదివాసీ అంటరాని కులాలుగా పిలువబడుతున్న ఎస్సీ ఎస్టీలు ఆ పండుగ జరుపుకునేటంత పండుగ సెలబ్రేషన్ వచ్చేటువంటి ఆనందంలో లేరు. దానికి గల కారణం ఏంటంటే లక్షల కొలది అట్రాసిటీలు జరుగుతున్నాయి, వేల కొలది అత్యాచారాలు జరుగుతున్నాయి. రోజుకు ప్రతి నిమిషం మా సోదరునో సోదరిమన్నో చంపుతున్నారు లేదా అత్యాచారం చేసుకుంటూ వస్తున్నారు. ఇవి మేము చెప్పిన మాటలు కాదు, ప్రభుత్వమే చెప్తుంది, నేషనల్ క్రైమ్ బ్యూరో చెప్తుంది. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులపై సత్వర చర్యలు తీసుకోవాలని, ఏ కులము ఎంతమంది జనాభా ఉన్నారు కులగణన జరపాలని, ఆ కులగణన ఎందుకంటే ఈ ప్రజాస్వామ్యంలో ఏ కులాల ప్రాతిపదిక మీద ప్రాతినిధ్యాలు భర్తీ అవ్వాలి, అది ప్రజాస్వామ్య లక్షణం, రాజ్యాంగం చెప్పింది. కానీ ఒక ఉన్నతమైనటువంటి పోస్టులు ఒకే కులానికి చెందిన వాళ్ళు ఉన్నారు. ఎస్సీ ఎస్టీలుగా పిలువబడుతున్న వాళ్ళందరూ కూడా రోడ్లు తుడిచే దాంట్లోనూ, పైకానాలు కడిగే దాంట్లోనూ, క్లర్కల్ పోస్టుల్లోనూ, అవుట్సోర్సింగ్లోనూ, కాంట్రాక్ట్లోనూ మేమేమైనా బంగ్లాదేశ్ నుంచి వచ్చామా లేదా విదేశాల నుంచి వచ్చినటువంటి విదేశీయులమా? ఈ భూమిపుత్రులము, భారతీయులము. మరి మా కులగణన జరిపి మా ప్రాతినిధ్యాలు కల్పించండి అనే దాని మీద, కులగణన వెంటనే జరపాలనేటువంటి ప్రాతినిధ్యం మీద ప్రభుత్వమే చెప్తుంది. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ బ్యాక్లాగ్ పోస్టులు చాలా ఉండిపోయాయి అన్ని డిపార్ట్మెంట్లోని, భర్తీ చేయండి. విలువైనటువంటి పిహెచ్డీలు చేసుకున్నటువంటి ఎస్సీ ఎస్టీలు వేల కొలది విద్యార్థులు ఉన్నారు నిరుద్యోగంతో. ఇప్పుడు నిన్నే చదివాం, ఇది రోడ్డు మీద రోడ్లు తుడిచే స్వీపర్ల పోస్టుకి సుమారుగా 1,00,000 మంది 85,000 మంది అప్లై చేశారు స్వీపర్ పోస్టులకి, విద్యావంతులు, ఒక డిగ్రీ పిహెచ్డీ అయిపోయిన వాళ్ళు. బ్యాక్లాగ్ పోస్టులు భర్తీ చేయండి అనేటువంటి డిమాండ్ మీద మళ్ళీ ఈరోజు ధర్నా చేపట్టాము.